హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కార్తిక్ క్లాస్ ఛానల్. ఈరోజు కొత్త వీడియో తోటి మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. మనకి బాగా ఉపయోగపడే వీడియో. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంది, లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏది అని మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. చాలా వరకు ఏంటంటే బయట పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదు, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఈ హెల్త్ ఏమన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్లో పనికి వస్తాయని చెప్పి లైఫ్ ఇన్సూరెన్స్ వరకే తీసుకొని స్కిప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మనము ఇన్ని టర్మ్ అని పెట్టుకుంటాము. ఇన్ని టర్మ్ పాలసీ టర్మ్ 10 years అనుకోండి ఫ్రెండ్స్. పేయింగ్ టర్మ్ ఒక 10 years పెట్టుకున్న తర్వాత 11th yearలో మనకు అసలు మెచ్యూరిటీ రూపంలో అంటే మనం కట్టిన దాని మీద 6.25% నుంచి 8% లోపు ఇస్తుంది మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ 10 years లోపు మనకి ఏదైనా రిస్క్ జరిగితే తప్పిస్తే మనకు డబ్బులు రావు ఫ్రెండ్స్. తర్వాత మెచ్యూరిటీ వాల్యూ ఇది వస్తుంది. యాక్సిడెంటల్ డెత్ అయితే డబుల్ సమ్ అష్యూర్డ్ ప్లస్ పెన్షన్ ఇస్తాడు. నార్మల్ డెత్ అయితే అంటే కరోనా అలాంటి డెత్లో నార్మల్ డెత్, హార్ట్ అటాక్ అలాంటివి కానీ వచ్చాయంటే మనకి సమ్ అష్యూర్డ్ ఇచ్చేసి దాని మీద బోనస్ ఇస్తాడు. కాకపోతే టైం టు టైం మనం ప్రీమియమ్స్ టైం టు టైం ఎవ్రీ ఇయర్ కట్టుకోవాల్సి వస్తుంది. ప్లస్ పాలసీ ఇన్ఫోర్స్లు ఉండేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్. కొన్ని కంపెనీలు అయితే ఫ్యామిలీ పెన్షన్ కూడా ఇస్తున్నాయి యాక్సిడెంటల్ బెనిఫిట్తో పాటు. అది ఫ్రెండ్స్. కొంతమంది ఏజెంట్లు అయితే లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, హెల్త్ బెనిఫిట్స్ కూడా క్యాన్సర్, కిడ్నీ అలాంటి వాటిల్లో కూడా వస్తాయంటున్నారు. ఇప్పుడే కాదు ఫ్రెండ్స్, ఎప్పటికీ మనకి లైఫ్ ఇన్సూరెన్స్లో ఇలాంటి కవరేజెస్ ఉండవు. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ లైఫ్ ఇన్సూరెన్స్. మనము ఈరోజు చేసిన ఇన్వెస్ట్మెంట్ రేపు బల్క్గా మంచి రిటర్న్స్ తోటి విత్ మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి తీసుకుంటాము. ఒక 6.25 నుంచి 8% లోపు. అదే ఫ్రెండ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే మనకి ఈ మనం లైఫ్ లాంగ్ కట్టుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. మనం ప్రీమియమ్స్ టైం టు టైము డ్యూ డేట్ ఉంటుంది. ఆ డ్యూ డేట్ కంటే ముందే కట్టుకోండి. లైఫ్ ఇన్సూరెన్స్ అయితే ఒక డ్యూ డేట్ నుంచి గ్రేస్ పీరియడ్ ఇస్తాడు, ఒక నెల. ఆ టైంలోకి ఎప్పుడైనా కట్టుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మన డ్యూ డేట్ కంటే ఒక 2 days ముందు, లేకపోతే డ్యూ డేట్ టైంకి మన దగ్గర డబ్బులు ఉండేటట్టు చూసుకొని, లేకపోతే ఆటో డెబిట్ ఫెసిలిటీ పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్లో వచ్చి మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈరోజు బాగుంటాము, రేపు మార్నింగ్ ఎట్లా ఉంటామో కూడా తెలియదు మనకి. అలాంటి పరిస్థితులు ఇప్పుడు సిచ్యువేషన్స్. మొన్న కరోనా టైంలో అయితే నాకు 1,20,000 ఖర్చు అయింది ఫ్రెండ్స్, అంబులెన్స్తో పాటు. ఆ 1,20,000 కానీ నాకు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఉంటే అది క్లెయిమ్ అయిపోయి మళ్ళీ నాకు రీస్టోర్ అయిపోయి ఉంటుంది నా పాలసీలో. ఆ టైంలో నాకు పాలసీ లేదు ఫ్రెండ్స్. ఉన్నట్టుండి కరోనా వచ్చింది 2021లో. 2020 కాకుండా 21లో వచ్చింది నాకు కరోనా. అప్పుడు నాకు ఎఫెక్ట్ అయ్యి లంగ్స్కి ఎఫెక్ట్ అయింది. ఆ 1,20,000 నాకు ఖర్చుని తిరిగి రావాలన్నా కూడా మనకి రాదు ఫ్రెండ్స్. ఆ రూపాయి సంపాదించాలంటే ఎంత కష్టమో మనకే తెలుసు ఫ్రెండ్స్. అందుకని మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పెట్టిన రూపాయి మళ్ళీ మనకి తిరిగి రావాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. లైఫ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోండి. కాకపోతే ఆ బెనిఫిట్స్ ఏంటంటే మనము ముందు దాంట్లో చూసాము, ముందు స్టెప్లో. ఈరోజు మన దగ్గర డబ్బులు ఉంటాయి ఫ్రెండ్స్. ఉన్నట్టు బాగలేకుండా వస్తుంది, 5 లేకపోతే 10 lakhs దాకా ఖర్చు అవుతుంది. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాడు, కిడ్నీ అయ్యి అంటాడు, ఆర్గాన్స్ అయ్యి అంటాడు. ఏదో ఒకటి జబ్బు బారిన పడతాము. అలాంటప్పుడు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటే మనల్ని సేవ్ చేస్తుంది. ఏ ఫ్రెండ్ కానీ, దేవుడు కానీ, ఎవరు కానీ మనకు సహాయం చేయరు ఫ్రెండ్స్. మనకు మన సహాయం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటే మనకి సహాయం చేస్తుంది ఫ్రెండ్స్. అందుకని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోండి. నేను ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కన్సల్టెంట్గా చెప్తున్నాను, ప్లస్ అడ్వైజర్గా నేను తీసుకొని ఉన్నాను హెల్త్ ఇన్సూరెన్స్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో. దీనిలో కూడా మంచి పాలసీలు ఉన్నాయి ఫ్రెండ్స్, అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి. ఇండివిజువల్గానే ఫ్లోటర్గా అంటే మన ఫ్యామిలీ మొత్తానికి తీసుకోవచ్చు, లేకపోతే మనమే ఇండివిజువల్గా తీసుకోవచ్చు. ఒకవేళ ఇండివిజువల్గా ఉన్న ఫ్యూచర్లో మనకి పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు, వైఫ్, పిల్లలు వచ్చినప్పుడు కూడా వాళ్ళని కలుపుకోవచ్చు. ఎక్స్ట్రా ప్రీమియం పే చేసి మనము అట్లా చేసుకోవచ్చు ఎక్స్ట్రా సమ్ అష్యూర్డ్ తోటి. అది ఫ్రెండ్స్. ఈరోజు మన దగ్గర డబ్బులు ఉన్నాయి ఎంతైనా కట్టేసుకుంటామని మాత్రం వద్దు, అలాంటి మాటలు వద్దు ఫ్రెండ్స్. ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి ఫ్రెండ్స్. మీరు ఈరోజు పెట్టిన రూపాయి మళ్ళీ మనకి రావాలంటే ఈ స్టెప్ తీసుకోండి ఫ్రెండ్స్. మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో 99% సెటిల్మెంట్ రేషియో ఇస్తుంది. నెక్స్ట్ క్యాష్లెస్ హాస్పిటల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, నెట్వర్క్ హాస్పిటల్స్, దానిలోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అలాంటి హాస్పిటల్స్ చెకప్లు తీసుకోండి. మన నెల్లూరు వరకు అయితే కొన్ని హాస్పిటల్స్ పేర్లు చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. అది ఫ్రెండ్స్.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మన లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి. ముందే జాగ్రత్త పడండి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం బెస్ట్. ప్లస్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సీజనల్కి కానీ ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ ఉన్నట్టు హాస్పిటల్ పాలవుతాం, అలాంటప్పుడు ఉపయోగపడుతుంది. మన దగ్గర డబ్బులు ఉన్నాయి ఎంతైనా పెట్టేసుకుంటాం అనే మాట మాత్రమే మైండ్లో నుంచి డిలీట్ చేయండి ఫ్రెండ్స్. ఆ మనీ మళ్ళీ మనం రాబట్టాలని ఎంత కష్టపడాలనేది మనకే తెలుసు. తిరిగి మనకి రీస్టోర్ అవుతాయి ఆ మనీ. దానిలో ఎలాంటి దోకా లేదు. మీకు ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ కానీ ఉంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో మంచి, మీకు తెలిసిందే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎలాగుంది అనేది. కావాల్సి వస్తే అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి, నన్ను సంప్రదించండి. కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్ నెంబర్ కూడా అదే ఫ్రెండ్స్, నన్ను సంప్రదించండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో తోటి మేము ముందుకు వస్తాము. మీరు చూస్తున్నారు కార్తిక్ క్లాసీ ఛానల్, మీ కార్తిక్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.